హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చికెన్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ అంటే మీకు తమిళ చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఈరోజు మన రెసిపీ వచ్చి రొయ్యల కూర అండి. రొయ్యల మసాలా కర్రీ మీరైతే ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను చెప్పే ప్రాసెస్ని ఒకసారి మీరు కూడా ఫాలో చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియో అయితే చూసేద్దామా. ఫస్ట్గా అయితే మనమైతే ప్రాన్స్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి. సో చాలామందికి వీటి మీద స్కిన్ షెల్ తీయడం చాలామందికి రాదండి. సో నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో చూసి చాలా ఈజీగా తీసేస్తారు. సో ఒకసారి ఈ వీడియో క్లిప్ అయితే చూడండి, చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇవైతే బాగా క్లీన్ చేసుకోవాలండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసిన సాల్ట్ కూడా వేసుకుని బాగా కడుక్కోవాలన్నా, అప్పుడు ఇవైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మసాలాను అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఫస్ట్గా అయితే అల్లం అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వెల్లుల్లి అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాలు అయితే వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా మనం లవంగాలు కూడా వేసుకోవాలి, ఒక ఇలాచీ కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత జీలకర్ర పౌడర్ కానీ వేసుకోవాలి ఇందులోనే. లాస్ట్గా అయితే ఒక పండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే స్పైసీగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం మెత్తగా పేస్ట్ అనేది మిక్సీ పెట్టుకోవాలండి. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. సో మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఆనియన్స్ కూడా పేస్ట్లో ఆడుకుని పెట్టుకున్నామండి. గ్రీన్ చిల్లీ, టమాటో నేను ప్యూరీ కింద ఆడుకుని పెట్టుకున్నాను. సో మనకు ఫస్ట్ మనం ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుని అందులో ప్రాన్స్ అయితే ఒక 5 minutes పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ప్రాన్స్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు అవైతే కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు ఇలా ఫ్రై చేయడం వల్ల ఎంత వాటర్ అయితే వచ్చిందో. సో ఈ వాటర్ అయితే మొత్తం ఇంకిపోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని, సో ఆనియన్ పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుని గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాని అయితే ప్యూరీ చేస్తున్నాం కదండి, ఇదైతే టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు అంటే ఫ్రై చేసుకోవాలండి.
చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే బయటికి వచ్చింది కదా. ఈ టైంలో అయితే మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదండి, ఆ మసాలాను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అంతే అండి, చాలా ఈజీగా అయితే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది. సో మసాలాను కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మసాలా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి. దెన్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే వేసుకుని ఇవి కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అనేది ప్రాన్స్కి అయితే బాగా పడుతుంది. సో లాస్ట్కి అయితే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకోండి, సరిపోతుంది. వాటర్ అయితే వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇంతేండి, చాలా ఈజీగా మనమైతే ప్రాన్స్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మనకైతే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి